ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన చైల్డ్‌హుడ్ యూచిని ఇంకా వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. ఇంక అప్పుడే వాళ్ళమ్మ ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది డబ్బు కాదు యూచి, కేవలం ఫ్రెండ్‌షిప్ అని అంటుంది. ఇంకా ఆ మాటలన్న యూచి గాడు కూడా సరే సెన్సే అనడంతో వెంటనే వాళ్ళమ్మ తిట్టి నేను నీకు అమ్మనురా అంటుంది. ఇంకా మనోడు కూడా సరే అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అండ్ ఈసారి మనం బయటకు వచ్చిన యూచి గాడు వాళ్ళ డాడీని చూసి సెన్సే అని పిలవడంతో ఇంక వెంటనే వాళ్ళ డాడీ కూడా సేమ్ క్వశ్చన్‌ని మన యూచిని అడుగుతాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంది అని. దానికి మనోడు ఏమాత్రం లేట్ చేయకోకుండా డబ్బులే సెన్సే అనడంతో ఇంక వెంటనే వాళ్ళ డాడీని కూడా గుడ్ నువ్వు బాగానే ప్రోగ్రెస్ అయ్యావు అంటాడు. అండ్ కట్టుపన్న ఫ్రెండ్ సీన్ అనమాట. ఇంక అప్పుడే మన టెన్జాగడు యూచిగాని లేపడంతో ఇంకా మన యూచిగాడు కూడా మనం ఎక్కడున్నామని అడిగితే ఈ గ్యాప్లోనే మనాబుగాడు హాయ్ గైస్ మీరు లేచరా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అనడంతో ఇంక వెంటనే యూచిగాడు అసలు మేము ఇక్కడ ఎందుకున్నాం నెక్స్ట్ గేమ్ ఎప్పుడు అనడంతో ఇంక అప్పుడే మనాబుగాడు కూడా నెక్స్ట్ గేమ్ అనేది ఈ రోజు నుంచి ఇంకో 3 రోజుల తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ 3 రోజులు కూడా మీరు ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడానికి కుదరదు. అండ్ మీకు ఏమైనా కావాలంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి అవి తాగండి అని చెప్పి వెంటనే మనాబుగాడు వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే మన టెన్జాగాడు కూడా 3 రోజులు మనం ఇక్కడ ఉండాలా, సరేలే ఏం పర్లేదు యూచి నీకు ఒక విషయం చెప్పాలండంతో ఇంకా మన యూచిగాడు కూడా దేని గురించి నాకు వినే ఇంట్రెస్ట్ లేదంటాడు. కానీ అప్పుడే టెన్జాగాడు కంటిన్యూ చేస్తూ లేదు యూచి ఇంతకు ముందర నేను అలా చేసిండే తప్పే నన్ను క్షమించు, కానీ నీతో రావడానికి నాకు అంతకు మించి పెద్ద ఆలోచన రాలేదు అందుకనే అలా చేశా. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పాలి, నేను మీ అందరినీ ఎందుకు బిట్రే చేశాను అనే దానికి నా పాస్టే మెయిన్ ప్రూఫ్ అని చెప్పి తన పాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా మన టెన్జాగాడు చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండి అండ్ వీళ్ళందరూ కూడా మనీని సేవ్ చేసుకుంటా ఫ్యూచర్లో వీళ్ళంటూ ఒక కంపెనీ కానీ ఏదైనా షాప్ కానీ పెట్టి వచ్చే లాభాలని పంచుకుందామని చెప్పి అందరూ కూడా అమౌంట్ని సేవ్ చేస్తూ ఉంటారు, లైక్ పాకెట్ మనీ ఇచ్చేదాన్ని. అలా వీళ్ళ లైఫ్ సాఫీగా గడిచిపోయే టైంలో అక్కడికి సవరాగి పాప వస్తుంది. ఇంకా సవరాగిని చూసినా అందరూ ఫ్లాట్ అయిపోతారు. ఇంకా టెన్జాగాడు కూడా తనతో ఎంతో క్లోజ్గా మాట్లాడితే ఇంకప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవర్రా అమ్మాయి అనడంతో ఇంకా మనోడు కూడా తను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లే, మీరు తననేం పెద్ద పట్టించుకోవద్దని అంటారు. ఇంకలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇన్నాళ్ళు తను ఏదైతే తన ఫ్రెండ్స్ అని నమ్ముతున్నాడో ఇప్పుడు అదే ఫ్రెండ్స్ మన టెన్జాగాడు డబ్బులు అనేది దోచేస్తున్నావు అని చెప్పి తన మీద బ్లేమ్ వేస్తారు. ఇంకా ఆ మాట్లాడిన టెన్జాగానికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ నీకు ఆ సవరాగికి ఏం జరుగుతుందో మాకు తెలుసు అండ్ మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంట కదా, రీసెంట్గానే డేట్ కూడా జరిగిందంట కదా, నువ్వు మా డబ్బులు తీసుకొని ఏం హ్యాండ్ ఇవ్వవు కదా అనడంతో ఇంకా మాట్లాడిన టెన్జాగాడు మీకేమైనా పిచ్చి పట్టిందా, మనమంతా కూడా గుడ్ ఫ్రెండ్స్, తను కేవలం నా ఫ్రెండ్ మాత్రమే అండ్ తనకి నాకు ఇప్పుడు ఏం రిలేషన్షిప్ లేదనడంతో ఇంకా వాళ్ళందరూ కూడా పైకి ఓకే అంటారు. కానీ బట్ ఈ విషయం అనేది మన టెన్జాగాని మనసులో పాతుకుపోతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి వలన తన ఫ్రెండ్స్ తనని నమ్మలేదా అనుకుంటాడు. ఇంకా కట్టుపడిన నెక్స్ట్ సీన్లో మన టెన్జాగాని గ్యాంగ్ అంతా కూడా ఆ టొమడాచి గేమ్లో అయితే ఉంటారనమాట. ఇంకా అప్పుడే మనాబుగాడు వీళ్ళందరికీ టెస్ట్ పెట్టి ఫస్ట్ గేమ్లో ఎలాగైతే జరిగిందో సేమ్ యాస్టీజ్ జరిగిన తర్వాత ఒకరి మీద అయితే అంతా అప్పు పడుతుంది కదా, సో ఆ ఒక్కరు ఎవరో కాదు మన టెన్జాగాడే అనమాట. సో అలా తనకైతే అప్పు అనేది అందరూ కూడా అంటగట్టేసి తప్పించుకుంటారు. ఇంకా వెంటనే మన టెన్జాగానికి మనాబు ఓకే ఇప్పటి నుంచి నువ్వు నీ లైఫ్ అంతా కూడా కష్టపడి అప్పు తీర్చాలి, ఒకవేళ నువ్వు తీర్చుకుంటే నేను చంపేస్తామంటారు. ఇంకా అలా 2 రోజుల తర్వాత మనోడిని అయితే వదిలేయడంతో ఇంక వెంటనే మన టెన్జాగాడు కోపంగా వెళ్ళి తన ఫ్రెండ్స్ని అడిగి అరే మర్యాదగా చెప్పండి దీని అంతటికి కారణం ఎవరో, డబ్బులు ఎవరు దొంగలించారు మర్యాదగా చెప్పు అనడంతో ఇంకా వాడు కూడా భయపడి నన్ను క్షమించు మామ ఇదంతా నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేశా అనడంతో ఇంకా టెన్జాగాడు వాడిని తిట్టి అసలు దీని అంతటిని నువ్వు ఎవరి కోసం వాడేవండే. ఇంకా అప్పుడే వాడు కూడా నేను సవరాగి కోసం ఖర్చు పెట్టాను అంటాడు. ఇంకా ఆ మాటలిన టెన్జాగానికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంక వెంటనే తనని అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. ఇంకా అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వెంటనే మన టెన్జాగాడు తన నార్మల్ లైఫ్ని గడుపుతూ ఉండగా ఒకరోజు మన సవరాగి పాప తన తాకొచ్చి తను ఎవరినైతే ఫ్రెండ్ని బయటికి పంపించేశాడో తన గురించి అడుగుతుంది. ఇంకా మన టెన్జాగాడు తెలియదు అని చెప్పినా సరే సవరాగి మాత్రం నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా కమా అని చెప్పు అని చెప్పి తన వైపు అలాగే చూస్తూ ఉంటే ఇంకా తనని చూసిన మనోడు ఒక్కసారిగా తనలో ఉండే కన్నింగ్నెస్ చూసి భయపడుతూ ఉంటాడు. సో ఇలాగైతే కుదరదు, డబ్బులు నేను కట్టలేనని చెప్పి వెంటనే మన టెన్జాగాడు రూల్స్ మీరి వెంటనే వాళ్ళ డాడీకి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు. ఇంకా ఆ మాటలిన వాళ్ళ నాన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ బాబు, నువ్వు నా దగ్గర ఎటువంటి నిజం కూడా దాచుకోకుండా నిజం చెప్పినందుకు నువ్వేం బాధపడద్దు, నిన్ను ఎవరు ఏమనుకోకుండా నేను చూసుకుంటాను, నీకోసం నా లైఫ్ అయినా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి వెంటనే సవరాగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. బట్ అప్పుడే టెన్జాగాడు వద్దు నాన్న సవరాగికి ఇందులో ఇన్వాల్వ్ ఉందని తెలిసి వాళ్ళ నాన్నోళ్ళు ఏమన్నా అంటారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న కూడా ఏం పర్లేదు నువ్వు సవరాగి ఫ్రెండ్వి అండ్ నేను సవరాగి వాళ్ళ నాన్న ఫ్రెండ్నే, నా ఫ్రెండ్ గాడు ఎప్పుడు కూడా నన్ను అనుమానించడు, నేను వెళ్ళి ఇదంతా కూడా క్లియర్ చేస్తాలే అంటాడు. అలా మన టెన్జాగాడు హ్యాపీగా ఉంటే ఒక్కసారిగా ఒక న్యూస్ అనేది తెలుస్తుంది. ఇంకా మ్యాటర్ విన్న వెంటనే మన టెన్జాగాడు పరిగెత్తుకుంటూ ఒక లొకేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ టెన్జాగాన్ వాళ్ళ నాన్నని ఎవరో మర్డర్ చేసేసి ఉంటారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని సవరాగి వాళ్ళ డాడీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ దాన్ని అంత సస్పిషియస్గా ఉన్నా సరే అది కేవలం సూసైడ్ అన్నింటిలో క్లోజ్ చేయడంతో కేసుని ఇంకొకసారిగా మన టెన్జాగాన్కి అన్ని హోప్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఎవరినైనా ప్రేమిస్తున్నాడంటే అది వాళ్ళ నాన్ననే.
ఫైనల్గా సవరాగి ఇంకా టొమడాచి గేమ్ వాళ్ళు ఇద్దరు కలిసి మన టెన్జాగ్ అనుకుంటే ఫైనల్ హోప్ను కూడా తీసేయడంతో ఇంకొకసారిగా మన టెన్జాగడు కుప్పకూలిపోతాడు. ఇంకప్పుడే మన టెన్జాగడ్ డిసైడ్ అవుతాడు దీని అంతటికీ కారణం ఎవరైనా సరే ఏదైనా జరిగిండొచ్చు, కానీ ఇందులో అందరికంటే మెయిన్గా సెంటర్గా ఉండేది సవరాగినే. నా లైఫ్ ఇలా డిస్ట్రాయ్ కావడానికి కారణం ఆ సవరాగి వల్లనే. ఎలాగైనా సరే నేను తనని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి మనోడు ఆ రోజు నుంచి అన్ని సంవత్సరాలు నిఘా పెట్టి ఫైనల్గా సవరాగి పాపని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే వీళ్ళందరినీ కూడా ఈ టొమడాచి గేమ్లోకి ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా సవరాగి తన యొక్క ట్రూ నేచర్ని అందరికీ రివీల్ చేస్తుంది అనుకుంటాడు. కానీ బట్ అలా జరగకుండా మన యూచిగడ ఆపేసినందుకు ఇంకా మనోడు కూడా ఇదంతా నా తప్పేదం వల్లేనా అనడంతో ఇంకా అప్పుడే మన టెన్జాగడ్ కూడా యాక్చువల్గా ఇదంతా కూడా నువ్వు కావాలని చేయలేదు, నిన్ను కూడా ఆ సవరాగి మ్యానిపులేట్ చేసింది. నీకు తెలుసా నీ లైఫ్లో నువ్వు వినకూడని ఒక పెద్ద అబద్ధం తను నీకు చెప్పింది, అదే తను నిన్ను ప్రేమించడం. తను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించలేదు, తను నిన్ను వాడుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంది. ఫైనల్గా అలాగే ఎస్కేప్ అయింది. నువ్వు నమ్ముతావు నమ్మవో సవరాగినే రియల్ ట్రేడర్ యూచి అని నువ్వు నమ్మినా నమ్ముకునే ఇదే నిజమండంతో ఇంకా మాట్లాడిన యూచిగాడు కూడా ఓకే నువ్వు చెప్పే ఈ స్టోరీ అంతా కూడా నమ్మబుద్ధిగానే ఉంది, బట్ నేను దీన్ని నమ్మలేను అనడంతో ఇంకా ఆ మాట్లాడిన టెన్జాగడు నీకు ఎలా చెప్తే నమ్ముతావు, ఒక్క విషయం చెప్తా చూడు క్లారిటీగా. ఇప్పుడు మనందరికీ ఉండే డబ్బులు అనేది 10.8 మిలియన్ అప్పు, దీన్ని ఎలాగైనా సరే మనం క్లియర్ చేయొచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన యూచిగాడు కూడా వెయిట్ మనందరి అప్పు కలిపితే 10.n అని నువ్వు అంత క్లారిటీగా ఎలా చెప్పగలిగే ఉండడంతో ఇంకా అప్పుడే టెన్జాగడు నేను దీన్ని గెస్ట్ చేసా, కావాలంటే ఇది సెకండ్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనాబుని అడిగినా సరే వాడు మనకు రిజల్ట్స్ చెప్తాడని చెప్పి వెంటనే మనాబుని అడిగితే ఇంకా మనాబు గారు కూడా అవును మీరు చెప్పిందే కరెక్టే, గ్రూప్ సి యొక్క అప్పు 10.n మిలియన్ అప్పు అంటాడు. ఇంకా అప్పుడే మన టెన్జాగడు యూచిగాడు ఇద్దరు కూడా వాళ్ళకుండే ఈ అప్పు అనేది ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంతగా వచ్చింది అన్నట్లు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే వీళ్ళందరికీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ అందరి అప్పు ఒక ఎత్తైతే దాంట్లో 80% అప్పు అనేది సవరాగి వల్లే వచ్చింటుంది, బికాస్ తను ఫస్ట్ రౌండ్లో సౌండ్ చేయడం వల్ల. ఇంకప్పుడే టెన్జాగడు నేను చెప్పిండేది నువ్వు నమ్మినా నమ్ముకునే సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సవరాగిని నమ్మద్దు అంటాడు. ఇంకప్పుడే మన యూచిగాడు కూడా అయినా సరే నేను ఇప్పటికీ నిన్ను మాత్రం నమ్మను, ఎందుకంటే నువ్వు సవరాగిని ఇందులో నుంచి ఎక్స్పోజ్ చేయాలనుకుంటే నువ్వు తనను ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఏమీ తెలియని మా ముగ్గురిని కూడా సెలెక్ట్ చేసావు. నీ వల్ల దాదాపు మా ముగ్గురు కూడా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో వెళ్ళింది. అండ్ మేమంతా కూడా మా ట్రస్ట్ని కోల్పోయే టైంలో వచ్చాము, కానీ నువ్వు ఇదంతా కూడా చూసి నవ్వుతూ ఉన్నావు కేవలం సవరాగిని డిస్ట్రాయ్ చేయాలనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో. కానీ ఇక్కడే నాకు ఒక విషయం అర్థం కాలేదు, యాక్చువల్గా నేను మీ అందరినీ కూడా కాపాడి నేను ఒక్కరిని ఈ గేమ్లో ఆడదాం అనుకున్నా, కానీ నువ్వు ఎందుకని ఇదంతా తెలిసి కూడా నీ ప్లాన్స్ డిస్ట్రాయ్ చేసిండే నా కోసం కిందికి వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే టెన్జాగడ్ కూడా యాక్చువల్గా నువ్వు వెళ్ళే ముందర ఏమన్నావు తెలుసా, ఈ టొమడాచి గేమ్ని డిస్ట్రాయ్ చేస్తా అన్నావు. ఒకవేళ సవరాగి వల్ల నా లైఫ్ ఇలా మారినా సరే ఖచ్చితంగా నా తండ్రిని అయితే సవరాగి చంపిండదు, ఖచ్చితంగా ఈ టొమడాచి గేమ్ వాళ్ళే చంపింటారు. సో నాకు కూడా వీళ్ళ మీద పాగుంది, సో నేను కూడా నీకు హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్తోనే వచ్చానంటంతో ఇంకా ఆ మాటలైన యూచిగాడు నువ్వు ఎంత చెప్పినా సరే నేను మాత్రం నేను నమ్మని టెన్జా అంటాడు. ఇంకా అప్పుడే టెన్జాగడు నువ్వు ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మకుంటే ఇప్పుడే నాకుండే అప్పు అనేది నీకు చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు తన ఐడి కార్డు తీస్తాడు. అండ్ రెప్పపాటు క్షణంలోనే అప్పు కూడా డబుల్ అవుతుంది. ఇంకా యూచిగాడు ఒరే పిచ్చోడా ఇలా చేస్తే మన అప్పే పెరుగుతుంది కదా అనడంతో ఇంకా అప్పుడే టెన్జాగడు కూడా ఇంకేం చేయమంటావు, నన్ను నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు, నేను నిన్ను బెగ్ చేస్తున్నా యూజీ, నువ్వే నాకుండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట, ప్లీజ్ ఎలాగైనా సరే మా నాన్న చావు కారణం వీళ్ళందరినీ కూడా డిస్ట్రాయ్ చేద్దాం, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, దీనికి బదులుగా నువ్వు నన్ను ఎలాగైనా వాడుకో అనడంతో ఇంకా ఆ మాటలైన యూచిగాడు కూడా సరేలే ఆడపిల్ల మాదిరి ఏడ్చద్దు, మనం దాదాపు ఇక్కడ 3 రోజులు ఉండాలి కాబట్టి మనం ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా పనుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో మనకి హెల్త్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాదని చెప్పి ఇద్దరు కూడా పడుకుంటారు. ఇంకా అలా 2 రోజులు గడిచిపోయిన తర్వాత మన టెన్జాని ఇంకా యూచిని చూపిస్తారు. వీళ్ళ కోసం ఇచ్చిండే వాటర్ బాటిల్ అనేది ఫుల్గా తాగేసి ఇంకా కొన్ని గంటల ముందరైతే వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే టెన్జాగడు నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేసినప్పటి నుంచి నాకు ఈ లైఫ్లో ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేదు, కానీ అంటిల్ నిన్ను చూసేంత వరకు నువ్వు నీ లైఫ్ డిస్ట్రాయ్ అయినా బాధలేదు, నీ ఫ్రెండ్స్ బాగుండాలని చెప్పి నువ్వు ఇంతలా సాక్రిఫైస్ చేసిన దానికి నాకు నీ మీద వచ్చింది నమ్మకం యూచి, ఇంకా నా లైఫ్లో నేను ఎవరినైనా నమ్ముతానంటే అది నిన్నే అంటాడు. ఇంకా ఆ మాటలైన యూచిగాడు కూడా అయినా సరే నేను మాత్రం నిన్ను నమ్మను, ఎందుకంటే ఈ టెస్ట్ రాకముందర వరకు నువ్వు నేను కేవలం క్లాస్మేట్సే, అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోకుండా ఇందులో ఫూలిష్గా తీసుకొని వచ్చావు, నేనంటే వదిలేసి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడ్డా కాబట్టి క్షమించేస్తా, కానీ ఆ షీబా ఇంకా కొకరోగే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నీకు తెలీదు, ఒకవేళ మనం కానీ ఈ గేమ్ను క్లియర్ చేస్తే నువ్వు తప్పకుండా వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడగాలి అనడంతో ఇంకా ఆ మాటలిన మన టెన్జాగడ్ కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకోకుండా తప్పకుండా ఈ గేమ్ అయిపోయి నుంచి నువ్వు ఏం చెప్తే అది చేస్తానంటాడు. ఇంకలా నెక్స్ట్ సీన్లో 72 అవర్స్ తర్వాతనైతే మనకు చూపిస్తారు. ఇంకలా చిన్న చిన్న గేట్లు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇంకప్పుడే మన యూచిగాడు టెన్జాగడు ఇద్దరు కూడా వాళ్ళ ఒంట్లో శక్తి లేకపోయినా సరే కమాన్ టెన్జా ఈ గేమ్ అనేది త్వరగా కంప్లీట్ చేసి మనం కూడా వెళ్ళి మన ఫ్రెండ్స్ని కలుద్దాం అండ్ తొందరలోనే ఈ గేమ్ పర్సన్స్ని కూడా డిస్ట్రాయ్ చేద్దాం అంటాడు. ఇంకా దానికి టెన్జాగడు కూడా నువ్వు ఎలాగంటే అలా యూచి అని చెప్తాడు.
ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన యూచిగాడు ఇంకా టెన్జాగాడు ఇద్దరు కూడా ఆ అడవిలోకి అయితే వస్తారు. ఇంకప్పుడే అక్కడికి మనాబ్ వచ్చి ఓకే గైస్ థర్డ్ గేమ్కి మీరు రెడీనా అనడంతో ఇంకప్పుడే మనోళ్ళు కూడా అసలు ఏం గేమ్ అని అడుగుతారు. అండ్ దీనికి ప్యారల్గా మన యూచిగాని టెన్జాగాని మానిటర్ చేస్తుండే ఆ ఇద్దరు సిస్టర్స్లో పెద్ద పాప తాకి ఇంకొక అమ్మాయి వచ్చి ఓ మీ గ్రూప్లో ఎంతమంది ఖాళీగా ఉన్నారు, ఏంటి ఇద్దరేనా, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నా గ్రూప్ వాళ్ళతో మీ గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా ఈ గేమ్లో గెలవలేరు అంటుంది. ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా చూద్దామా నీ గ్రూప్ కే గెలుస్తుందా లేదంటే నా గ్రూప్ సి గెలుస్తుందో బెట్ అనడంతో ఇంకా వాళ్ళిద్దరు కూడా బెట్ వేసుకుంటారు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి మనాబు గారిని చూపిస్తారు. ఇంకా మనాబు గారు కూడా వాళ్ళ అందరితో ఓకే ఇప్పుడు మీరు హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడబోతున్నారు అంటారు. ఇంకా యూజీ గాని వాళ్ళకి ఏం అర్థం కాదు అండ్ గ్రూప్ కే వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు అసలు హైడ్ అండ్ సిక్ ఏంది అనడంతో ఇంకా అప్పుడే మనాబు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫ్రెండ్లీ హైడ్ అండ్ సిక్ గేమ్స్లో మెయిన్గా మీకు చెప్పాల్సిన ఒకే ఒక విషయం, ప్రతి టీంలో కూడా ఒక పర్సన్ అయితే దాక్కుంటారు, తనని హైడర్ అంటారు. అండ్ మెయిన్ డే టీమ్ అందరిని కూడా సీకర్ అంటారు. ప్రతి టీంలో ఉండే సీకర్ అవతల టీంలో ఉండే హైడర్ని కనిపెడితే గేమ్ అనేది అయిపోతుంది అండ్ కనిపెట్టి ఇన్ఫార్మ్ చేస్తేనే గేమ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ చెప్తాడు. ఇంకా ఆ మాటలైన యూచిగా టెన్జాగాడు అయినా సరే ఇది కొంచెం అన్ఫేర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మేము ఇక్కడ ఇద్దరున్నాం వాళ్ళు 5 మంది ఉన్నారు, ఈ గేమ్ అనేది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనడంతో ఇంకా ఆ మాటలైన మనాబు కూడా అవును అది కూడా కరెక్టే, కానీ మీకు ఎందుకని అర్థం కావడం లేదు, ప్రీవియస్ గేమ్లో మీరు కూడా 5 మందే ఉన్నారు, మీరే మీ ఫ్రెండ్స్ని వదులుకొని ఇక్కడికి వచ్చారు, ఒకవేళ మీరు కూడా 5 మంది మంచి రిలేషన్షిప్తో వచ్చింటే మీకు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం అలా జరగలేదు. సర్లే కానీ ముందు రూల్స్ చెప్తా పూర్తి వినండి. ఈ థర్డ్ గేమ్లో మేజర్ రూల్స్ ఏంటంటే ఒకసారి మీ టీంలో ఉండే హైడర్ దాక్కుని నుంచి అక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా వైలెన్స్ అనేది అస్సలు చేయకూడదు అవతల టీం వాళ్ళని. అండ్ మీకు కావాలంటే మీ టీమ్మేట్కి మీరు ఇక్కడి నుంచినే ఫుడ్ లేదంటే ఫోన్ చేసి లేదంటే మాట్లాడి మీరు సరెండర్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్లేసెస్ అనేది స్విచ్ కావచ్చు. క్లారిటీ చెప్పాలంటే ఇప్పుడు మీ టీంలో 2 ఉన్నారు, అవతల టీంలో 5 మంది ఉన్నారు. సో వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి వెంటనే వాళ్ళు మీ టీంలోకి రావాలనుకుంటే మీ టీంలో ఉండే కెప్టెన్ దాన్ని అనుమతిస్తే అప్పుడు ఆ పర్సన్ని మీరు ఈజీగా మీ టీంలోకి తీసుకోవచ్చు. అప్పుడు మీరు ముగ్గురు ఒక టీం అవుతారు, వాళ్ళు 4 ఒక టీం అవుతారు. మీ గ్రూప్లో ఉండే వ్యక్తుల్ని మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ అవతల పర్సన్ని మాత్రం టచ్ కూడా చేయకూడదు, ఎందుకంటే ఇది ఫేర్ అండ్ ఫ్రెండ్లీ హైడ్ అండ్ సిక్ గేమ్ కాబట్టి. అండ్ ఈ గేమ్లో గెలిచిన వాళ్ళకి 1 మిలియన్ ఎన్ అప్పు తగ్గిపోతుంది అండ్ ఓడిపోయిన వాళ్ళకి అదే 1 మిలియన్ ఎన్ అనేది సమానంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇంకా నేను రూల్స్ అన్నిటి గురించి కూడా మీకు క్లారిటీ చెప్పా, కానీ వీటన్నిటికంటే మేజర్ రూల్ అంటూ ఒకటి ఉంది, మీరు మీ టీం వాళ్ళకైతే బిట్రే చేయకూడదు, గుర్తుపెట్టుకోండి బిట్రే మాత్రం అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పెనాల్టీ కింద పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి అనడంతో ఇంకా మాట్లాడిన యూచిగాడు టెన్జాగాన్ వైపు చూస్తే అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మామ ఈసారి ప్రామిస్ చేసి చెప్తాను, నువ్వు ఎట్లా అంటే అట్లా నేను బెట్రే చేయను అంటాడు. ఇంకా ఆపోజిట్ టీంలో ఉండే వాళ్ళు కూడా ఏంట్రా మీరు ఇద్దరుండి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదా, మేము ఇక్కడ 5 మంది ఉన్నాం, మాకు అందరికీ కూడా మా మీద ఫుల్ నమ్మకం ఉంది, అదే మమ్మల్ని ఈ థర్డ్ గేమ్ వరకు తీసుకొచ్చింది, చూద్దామా మీరు గెలుస్తారో మేము గెలుస్తామో. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ గెలిచే ఛాన్సెస్ అన్నీ కూడా మాకే ఎక్కువగా ఉన్నాయిలే, మీరు గెలవలేరు అనడంతో ఇంకా అప్పుడే మనోళ్ళు కూడా సరే సరే చూద్దాం అన్నట్లుంటారు. ఇంకా అప్పుడే మనాబు గారు యూచితాకొచ్చి అరే యూచిగా నీకు లాస్ట్ అండ్ ఫైనల్ టైం వార్నింగ్ ఇస్తున్నా, లాస్ట్ టైం మా కళ్ళు కప్పి ట్యాక్స్ మార్చుకున్నావు, ఈసారి అలా మార్చుకున్నావు అనుకో నీ అప్పు అనేది 10 రెట్లు మారుస్తా అనడంతో ఇంకా యూచిగాడు కూడా ఓకే ఓకే అర్థమైందిలే అంటాడు. ఇంకప్పుడే మనాబు గారు కూడా కావాలంటే మీ గ్రూప్ సి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి మా టీం వాళ్ళతో నేను మాట్లాడితే అక్కడ వాళ్ళు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఎలాగైతే మీరు ఇద్దరు ఈ థర్డ్ గేమ్ ఆడడానికి వచ్చారో అలాగే ఒక అమ్మాయి అయితే ఈ థర్డ్ గేమ్ ఆడడానికి వచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తనని మీ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారా అనడంతో ఇంకా టెన్జా గాడు వద్దనే సరే యూచి గాడు మాత్రం తన అమ్మాయే కదా అట్లయితే మేము జాయిన్ చేయించుకుంటాం అంటాడు. ఇంకా ఆ మాటలైన టెన్జా గానికి మైండ్ పోయి ఒరే యూచి పర్వట్ నా కొడక కకృతి పడద్దురా, ఒకవేళ వచ్చే అమ్మాయి మనల్ని బిట్రే చేస్తే మన జీవితం అంతా సంకనాకపోతుంది, నా మాట వినరా మన ఇద్దరమే ఆడదాం అనడంతో ఇంకా ఆ మాటలు యూచిగాడు కూడా నువ్వు అన్నీ మూసుకొని నా మాట వింటాను, ఇప్పుడు మర్యాదగా నా మాట ఒకటి వినో, అండ్ ఇద్దరితో మనం ఈ గేమ్ గెలవడం ఇంపాసిబుల్, సో తను మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తుందిలే, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పి మనాబు తను ఎవరు ఎక్కడుంది అనడంతో ఇంకప్పుడే మనాబు కూడా ఇదిగో ఇక్కడే ఉంది పిలుస్తున్నానని చెప్పి అమ్మాయి ఇక్కడ రా అని మన మనాబు గడి పిలవడంతో ఇంకా వెంటనే చెట్టు వెనకాల నుంచి ఆ అమ్మాయి అయితే వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. తన పేరు మిజుసి మరియా అనమాట. ఇంకా తనని చూసారు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అండ్ ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లోనే
ఈ గేమ్ అంతటిని కూడా మానిటర్ చేస్తుంటే ఆ ఇద్దరు కూడా పెట్టేసుకుంటారు కదా, చూద్దాం నీ సిస్టర్ని ఈ గేమ్లోకి పంపించావు కదా, మీ వాళ్ళు గెలుస్తారా లేదా అనడంతో ఇంకా అప్పుడే తను కూడా నువ్వేమనుకుంటున్నావు మా టీం వాళ్ళు గెలుస్తారా లేదా అనడంతో ఇంకా తను కూడా నువ్వు ఏమైనా అనుకో మా టీం వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, అందుకని ఇప్పటి వరకు వాళ్ళు కలిసికట్టుగా వచ్చారు, వాళ్ళ గురించి నీకు తెలియదు, ఇంకోసేపట్లో నువ్వే చూస్తావులే అంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే వెంటనే మనాబుగాడు సరే కానీ ఇప్పుడు మీ టీమ్స్లో ఉండే ఆ హైడర్ పేరు ఎవరో చెప్పేసి త్వరగా మీరు వెళ్ళి దాక్కోండి అనడంతో ఇంకా అప్పుడే ఆ గ్రూప్ కే నుంచి కడకుర అనే పర్సన్ వచ్చి ఓకే మా టీం నుంచి నేనే దాక్కోబోతున్నాను, మీకు దమ్ముంటే నన్ను కనిపెట్టండి, ఒకవేళ ఈ కనిపెట్టే ప్రాసెస్లో నేను ఏమీ తినకోకుండా చనిపోయినా సరే నేను మాత్రం అక్కడి నుంచి కదలను, ఇంకా మీ టీం నుంచి దాక్కున్న వ్యక్తి ఎవరు అనడంతో ఇంకా అప్పుడే టెన్జా గడు నేను దాక్కుంటా అంటాడు. ఇంకా అప్పుడే మన యూచి గడు నువ్వెందుకురా అంటే ఇంకా అప్పుడే టెన్జా గడు కూడా ఆగు మామ ఇదే కరెక్ట్, నువ్వు బయట ఉంటే ఖచ్చితంగా ఈ గేమ్ని గెలిపిస్తావు, ఒకవేళ ఆ అమ్మాయిని దాక్కోమందామని చెప్పి కూడా మనం తనని నమ్మలేం, తను మనల్ని బిట్రే చేసే ఛాన్సెస్ కూడా ఉంది, సో అందుకనే బెటర్ ఈ గేమ్లో నేనే దాక్కుంటా, నన్ను నమ్ము నేను ఖచ్చితంగా నేను బిట్రే చేయను అనడంతో ఇంకా యూచి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా అప్పుడే మనాబు గారు కూడా ఓకే 2 టీమ్స్ నుంచి దాక్కునే వాళ్ళ పేర్లు అయితే తెలిసినాయి, ఇంకా నేను 3 లెక్క పెడతా, వెంటనే తల ఓ దిక్కుకు పారిపోండి, మీకు నచ్చిన లొకేషన్ చూసి అక్కడ కూర్చుని నుంచి నాకు ఇంటిమేషన్ ఇవ్వండి, ఆ తర్వాత ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి మీరు కదలకూడదు, అన్ని రూల్స్ కూడా గుర్తున్నాయి కదా, ఓకే 3, 2, 1 లెట్స్ గో అంటారు. ఇంకా ఒక్కసారిగా 2 టీమ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో పరిగెత్తాయి అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్కి మెయిన్ క్వశ్చన్ ఒకటే, వీళ్ళ అందరినీ మానిటర్ చేస్తుంటే ఆ గ్రూప్ కే లీడర్ అండ్ అమ్మాయిని ఇంకా గ్రూప్ సి లీడర్ అండ్ అమ్మాయిని వీళ్ళ ఇద్దరు పేర్లు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి, అదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన టెన్జీ యూచి ఇంకా ఆ కొత్త మైండ్ మరి ఆ పాప ముగ్గురు కూడా టెన్జీ గడ్ దాక్కోవడానికి అయితే ఒక హిడెన్ ప్లేస్ని వెతుకుతూ ఉంటారు అండ్ అప్పుడే వీళ్ళు రూల్స్ గురించి మాట్లాడుకుంటూ మెయిన్గా వాళ్ళు చేయకూడని రూల్స్ వచ్చి ఒకటి అవతల వాళ్ళ టీమ్మేట్ ఉండే హిడెన్ లొకేషన్ అడగడం కోసం అవతల వాళ్ళని వైలెన్స్గా కొట్టడం, ఆ పనులు చేయకూడదు, అలా చేస్తే వీళ్ళు ఓడిపోతారు. అండ్ రెండోది ఒక్కసారి టెన్జీ గడ్ దాక్కుని నుంచి అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలకూడదు, ఒకవేళ అలా కదిలినా సరే వాడు ఓడిపోతాడు. అండ్ వీటన్నిటితో పాటు ఈ గేమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మొబైల్ ఫోన్ అయితే ఇచ్చారు, దాని ద్వారా వాళ్ళ టీమ్మేట్స్కి అయితే కమ్యూనికేట్ చేసుకోవచ్చు, కానీ అవతల టీమ్మేట్ వాళ్ళకైతే అస్సలు ఫోన్ చేయకూడదు అని చెప్పి మనాబు ఎక్స్పెషలీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింటారు. ఇంకా ఆ మాటలిన మన యూచి గ్యానల్లో కూడా ఓకే ఫోన్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు, బట్ ఒక్కసారైనా నీకు డౌట్ వచ్చిందా, నువ్వు ఒక చోట కూర్చొని ఇంకా గేమ్ స్టార్ట్ అయిన నుంచి నువ్వు కదులుతావో లేదో వాళ్ళు ఎలా చెక్ చేస్తారని చెప్పి నీకు డౌట్ వచ్చిందా, ఒక్కసారి పక్కనంతా చూడు, మొత్తం వాళ్ళు ఈ అడివంతా కూడా సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టారు, సో మనం ఏ తప్పు చేసినా సరే ఖచ్చితంగా మనకు పెనాల్టీ పడుతుంది అంటారు. ఇంకా అప్పుడే టెన్జా గడ్ కూడా అయినా సరే ఈ ఫోన్స్ వల్ల మనం ఒక హెల్ప్ చేసుకోవచ్చు అనడంతో ఇంకా యూచి గడ్ కూడా నాకు కూడా తెలుసు ఈ ఫోన్స్ ద్వారా నేను నీకు నువ్వు నాకు మన టీమ్మేట్స్కి ఫోన్ చేసుకొని ఏదైనా హెల్ప్ అడగచ్చు, దాంతోపాటు ఈ అడవిలో ఫుడ్ ఉండే లొకేషన్ కూడా మొత్తం అందరికీ తెలుసు, లైక్ ఇక్కడ ఉండే హైడర్ కదలకూడదు కానీ మెయిన్ టీమ్మేట్స్ అంతా కూడా వెళ్ళి ఆ ఫుడ్ అనేది తీసుకొని వచ్చి మన హైడర్కి ఇవ్వచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళు కూడా తినచ్చు. ఎస్పెషలీ కావాలంటే హైడర్ వచ్చి తను సరెండర్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ టీమ్మేట్స్ అంతా కూడా అవతల టీంలోకి స్విచ్ కూడా కావచ్చు, అది కూడా వితౌట్ వైలెన్స్. ఒక్కసారి వాళ్ళు వెళ్ళే టైంలో అవతల వాళ్ళు వాళ్ళని ఆపకూడదు, ఇంకా వైలెన్స్ కూడా చేయకూడదు, ఇవన్నీ రూల్స్ కూడా మనాబ్ అయితే వీళ్ళకి చెప్పింటాడు. ఇంకా వాటిని గుర్తు తెచ్చుకున్న మన యూచి గారు కూడా ఒక మంచి ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, కానీ ఈ గ్యాప్లోనే టెన్జా గడు ఓపిక లేక పడిపోవడంతో ఇంకా అప్పుడే యూచి గడు నాకు కూడా అలాగే ఉంది, కానీ మనం దీన్ని ఎలాగైనా సరే సాధించాలనడంతో ఇంకా టెన్జా గడు కూడా ఓపిక తెచ్చుకొని సరే యూచి అంటాడు. ఇంకా అలా మన యూచి ఇంకా టెన్జా ఒక పర్ఫెక్ట్ హైడౌట్ లొకేషన్ కనుక్కొని నుంచి వెంటనే ఆ హైడ్లోకి అయితే మన టెన్జా వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళే టైంలో మన యూచి గడు 80% సరే నా మీద నమ్మకం ఉంచి నువ్వు మాత్రం దాన్ని ప్రెస్ చేద్దంటాడు. అండ్ అప్పుడే మనకు చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ సీన్లో మనాబు ఈచ్ హైడర్కి కూడా ఒక ప్రెజర్ మిషన్ అయితే ఇస్తారు, లైక్ అదే బాంబు మాత్రం ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే వీళ్ళు ప్రెస్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీం ఓడిపోయినట్లు ఈ గేమ్ అయితే డిక్లేర్ చేస్తుందని చెప్పి మనాబు చెప్పింటాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న టెన్జా కూడా నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం దీన్ని ప్రెస్ చేయను అంటాడు. దానికి మన యూచి గారు కూడా థ్యాంక్ యూ టెన్జా, నా మీద నమ్మకం పెట్టుకో, ఖచ్చితంగా మనం ఈ గేమ్లో గెలుస్తామని చెప్పి తన లోపలికి వెళ్ళి ఓ చోట కూర్చొని గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇంకా వెంటనే యూచి గారు మన టెన్జా గన్ కోసం ఫుడ్ తెస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే మనకి 2 days తర్వాతనైతే చూపిస్తారు. అండ్ అప్పుడే కేవ్లో ఉండే మన టెన్జా గన్ యొక్క ముఖంలో ఇంకా తన మనసులో మాట్లాడేటివి మనకి వినిపిస్తూ ఉంటాయి. దాదాపు యూచి వెళ్ళి 2 రోజులు అవుతుంది, ఇప్పటికీ యూచి ఏమయ్యాడో నాకు తెలీదు, అసలు తను ఉన్నాడా లేదంటే అవతల వాళ్ళ టీంతో కలిసిపోయాడా, నాకు ఇంతవరకు ఫుడ్
ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది తేలేదో నా ఒంట్లో ఓపిక కూడా లేదు. ఇప్పటికే నేను 5 రోజుల నుంచి ఏమి తినలేదు, నా వల్ల కావడం లేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మనోనికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ అన్నీ గుర్తొస్తాయి. మన యూచిగడు ఈ గేమ్ స్టార్ట్ కాకముందర నుంచినే నేను తనని నమ్మనని చెప్పి యూచిగడు చెప్పేసాడు. కొంపతీసి ఇప్పుడు యూచిగడ్ ఛాన్స్ దొరికిందని చెప్పి ఇంతకు ముందర నేను చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటున్నాడా, కావాలని చెప్పి నాకు ఫుడ్ పెట్టుకోకుండా నాకు టార్చర్ చూపిస్తున్నాడా అని చెప్పి తన మైండ్లో కొన్ని తిక్క ఆలోచనల వల్ల వెంటనే మనోడు ఆ బాంబుని తీసుకొని ప్రెస్ చేద్దాం అనుకుంటాడు. వన్స్ అది ప్రెస్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా గివ్ అప్ ఇచ్చేసి ఈ గేమ్లో ఓడిపోయినట్లే. ఇంకా మనోడు ప్రెస్ చేస్తాడనే టైంలో వెంటనే మనోనికి హోప్ వచ్చి లేదు యూచి అలాంటి వాడు కాదు, నేను ఖచ్చితంగా యూచిని నమ్మాలి, తను 2 రోజులైనా రాకుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది, కొంపతీసి వాళ్ళ టీం వాళ్ళు ఏమన్నా యూచిని మానిటర్ చేస్తున్నారా, మంచి టైం కోసం యూచి వెయిట్ చేస్తున్నాడా, నేను తన మీద నమ్మకం పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన టెన్జాగానికి ఒక ఆలోచన అనేది వచ్చింది. అందరికీ ఫోన్స్ ఇచ్చారు కదా, నా దగ్గర కూడా ఫోన్ ఉంది కదా, నేను వెంటనే యూచికి ఫోన్ చేస్తానని చెప్పి ఒక్కసారిగా ఫోన్ చేస్తే అప్పుడు యూచి ఎత్తుకోకుండా ఆపోజిట్ టీంలో ఉండే ఒక పర్సన్ ఫోన్ ఎత్తి, ఓ టెన్జా ఫైనల్గా ఫోన్ చేసావు 2 రోజుల తర్వాత, మేము కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నాం, ఆల్రెడీ మీ ఫ్రెండ్ గడు ఇక్కడ దొరికిపోయాడు, వాడు నేను బిట్రే చేసి మాకు టీంతో కలిసిపోయాడు, ఇంకా ఫైనల్గా నువ్వు ఎక్కడున్నావో మాకు లొకేషన్ చెప్పేస్తే మేము కూడా ఈ గేమ్ని త్వరగా అయిపోగొట్టేస్తాం, త్వరగా లొకేషన్ చెప్పడంతో ఇంకా ఆ మాటలైన టెన్జాగానికి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అయిపోతుంది. ఎందుకంటే తనకుండే వన్ అండ్ ఓన్లీ హోప్ కూడా మన యూచిగడు ఇప్పుడు బిట్రే చేశాడు అనుకొని ఒక్కసారిగా మన టెన్జాగడు ఆలోచనలో పడతాడు. ఇంకా అప్పుడే ఆనైల్ కూడా మాటలను కంటిన్యూ చేస్తూ, ఎందుకు టెన్జా అంతగా కోప్పడుతున్నావు, కమాన్ త్వరగా లొకేషన్ చెప్పు అనడంతో ఇంకొకసారిగా మనోడు ఫోన్ కట్ చేసి, లేదు యూచి ఎప్పటికీ అలా చేయడు, నేను ఖచ్చితంగా యూచిని నమ్ముతాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోనరా అని చెప్పి మనోడైతే ఒక పిచ్చోని మాదిరి నవ్వుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి గ్రూప్ కే గ్యాంగ్ అని చూపిస్తారు. ఇంకప్పుడే వాళ్ళు 4 మాట్లాడుకుంటా అండ్ మన కెప్టెన్ చేసిండే ఈ ప్లాన్ అనేది బాగానే వర్కౌట్ అయ్యేటట్లుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. యాక్చువల్గా ఈ గేమ్ అనేది స్టార్ట్ కాకముందరే గ్రూప్ కే వాళ్ళు అయితే ఒక మంచి ప్లాన్ వేసుకుంటారు. అండ్ ఆ ప్లాన్ ని డిస్కస్ చేసిండేది వాళ్ళ టీం కెప్టెన్ అంటే కురుడు అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళ టీం అంతరకు కూడా ఓకే మనం ఈ హైడ్ అండ్ సిక్స్ లో ఫ్రెండ్లీ గేమ్ ఆడితే అస్సలు గెలవలేము, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందంటంతో ఇంకా మెయిన్ వాళ్ళ టీమ్మేట్స్ అయిండే ఫస్ట్ పర్సన్ హైటోరా, వీడు ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవుతాడు, దాంతోపాటు ఫైటింగ్ అంటే పిచ్చిష్టం, మనోడు ఎప్పుడు ఫైటింగ్ అన్నా సరే ముందంజలో ఉంటాడు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చి చిసట్సు, వీనికి కొంచెం లేడీస్ వీక్నెస్ ఉంది. అండ్ దాంతోపాటు నాయల్ మంచి ఫ్లటేషన్షిప్లో పిహెచ్డి చేసిన వ్యక్తి, పులిహోర బాగా గలుపుతాడు. అండ్ 3వ పర్సన్ షిమోన్సోకి కే అనమాట. అండ్ వీడు చూడడానికి ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు, బట్ వీడు చాలా తెలివైనడు. అండ్ ఇంకొకడు వీని మాదిరే ఉండే నివి బండ్రి అనమాట. అండ్ తను కూడా ఎంతో సైలెంట్గా ఉంటాడు, బట్ వీడు కూడా బెస్ట్ పర్సన్ అండ్ ఎక్కువగా థింకింగ్ చేసేవాడు. అలా వీళ్ళ గ్రూప్ కే ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత టీమ్మేట్స్ అంతా కూడా సరే కెప్టెన్ మీరు చెప్పినట్లుగానే చేస్తాము, బట్ ప్లాన్ ఏంటి అనడంతో ఇంకా అప్పుడే మన కురుడో గారు కూడా ఓకే నేను దాక్కున్నట్లుగానే వాళ్ళ టీం వాడు కూడా దాక్కుంటాడు. కానీ ఈ ఫారెస్ట్లో దాదాపు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ మీరు ఎంత తలుచుకున్నా సరే వాడు ఎక్కడ దాక్కున్నాడు అనేది అస్సలు కనిపెట్టలేరు. అండ్ మీరు టీమ్స్గా డివైడ్ అయినా లేదంటే సింగిల్గా స్ప్లిట్ అయినా సరే వాడిని మాత్రం కనిపెట్టలేరు. దానికి బదులుగా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఎలాగైతే గేమ్ స్టార్ట్ అయి నుంచి మనకి కొద్దిసేపు తర్వాత ఆయాసమై ఫుడ్ కోసం ఎలా వెళ్తామో అలాగే వాళ్ళు కూడా వస్తారు. మీరు విన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ తినకోకుండా 3 రోజులు ఉన్నారంట. సో మనాపు గారు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా, టీమ్మేట్స్ వాళ్ళ దాక్కునే ఫ్రెండ్కి ఫుడ్ అనేది తీసుకొని పోవచ్చు అని. సో ఖచ్చితంగా ఆ యూచిగడు వాళ్ళ టీమ్మేట్ అయిన వానికి ఫుడ్ తీసుకొని వెళ్ళడానికి ఖచ్చితంగా ఆ ఫుడ్ ఉండే లొకేషన్ తక్కువ వెళ్తాడు. అండ్ ఆ టైంలో మీరు అక్కడే ఉండండి, 4 కూడా ఆడే ఉండండి, వాళ్ళని గమనించండి. వాడు ఎక్కడికి వెళ్తాడో వాడిని ఫాలో అయితే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ హైడ్రా యొక్క లొకేషన్ తెలుస్తుంది, మనం ఈజీగా గెలుస్తాం. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ కాకుండా సరే, లేదంటే వాళ్ళు కొద్ది రోజులు మన యొక్క పేషెన్స్ టెస్ట్ చేసినా సరే, ఇప్పుడు మన టీంని అయితే నేను 2గా స్ప్లిట్ చేస్తున్నాను. మొదటిది హైకోరో అండ్ చిచర్సు, మీ ఇద్దరు కూడా ఆపోజిట్ టీమ్మేట్స్ని అయితే బాగా సర్వైలెన్స్లో ఉండండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవ్వండి, దాని ద్వారా మనం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2వ టీం షినుమన్సోయ్ కేయ్ అండ్ నువ్వు బండ్రి, మీ ఇద్దరు అక్కడే ఉండండి, బట్ టైం తీసుకున్నప్పుడు నాకు ఫుడ్ ఇస్తున్నట్లు అండ్ ఫుడ్ తీసుకొని నా దగ్గరికి వస్తున్నట్లు వాళ్ళని అయితే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీంలో 2 ఉంటారు కదా, ఆ 2లో ఒకరు మిమ్మల్ని ఫాలో అయినా సరే ఇంకొకరు నాకు ఫుడ్ తీసుకోనండి. ఆ విధంగా మన టీంని ఫాలో అవుదాం అనుకుంటే వాళ్ళ ప్లాన్ వేస్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ మీద మనం పెట్టిన నిఘా అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనడంతో ఇంకా ఆ ఐడియా అందరికీ నచ్చి ఓకే గైస్ మీరంతా కూడా రెడీ కదా, మన బాస్ చెప్పినట్లుగానే మనం ఈ గేమ్లో గెలవబోతున్నామని చెప్పి అందరూ హైఫై ఇచ్చుకొని గేమ్ స్టార్ట్ అవుతారు. ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్ అనేది అండి కట్టుపన్న ప్రేరణ సిచ్యువేషన్ అనమాట. ఇంకా అప్పుడే ఆ 2 మానిటర్ చేస్తుండే అమ్మాయిలు కూడా ఓకే మీ టీం వాళ్ళు చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ మా గ్రూప్ కే వాళ్ళు
ఓటమికి అస్సలు చెరువులో లేరు. దాదాపు 2 రోజులైంది మీ వోడు అస్సలు ఫుడ్ కూడా తినక. అండ్ దాదాపు ఇప్పుడు 5 రోజుల నుంచి వాడు ఫుడ్ అయితే తీసుకోక ఎంతో వీక్‌గా ఉన్నాడు. లిటరల్లీ వానికైతే కొన్ని అన్‌కాన్షియస్ మెమరీస్ కూడా ఫ్లాట్ అవుతున్నాయి. అండ్ కొద్దిసేపటికి వాడు పిచ్చోడైపోయేటట్లున్నాడు. కానీ ఈ పక్క మా టీం వాళ్ళకి 2 రోజుల నుంచి సరిపడే ఫుడ్ దొరుకుతుంది. అన్నీ దొరుకుతుంది. మా వోడు స్ట్రాంగ్‌గా ఉన్నాడు. సో ఈ టీంలో మా వోళ్ళే గెలవబోతున్నారనడంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే పర్సన్ కూడా సరే గాని ఈ గ్రూప్ కే గురించి ఇన్ఫర్మేషన్ చెప్పు అంటుంది. ఇంకా అప్పుడే అమ్మాయి కంటిన్యూ చేస్తూ ఈ గ్రూప్ కే గ్యాంగ్ అంతా కూడా వేరు ఏజెస్ ఉండేవాళ్ళు. ఐ మీన్ అందరిది ఒకటే ఏజ్ అయితే అసలు కాదు. కానీ వీళ్ళందరికీ ఉండే కామన్ పాయింట్ ఏందని ఉందంటే అది బాస్కెట్ బాల్ మాత్రమే. వీళ్ళందరూ కూడా ఒక క్లబ్ తరపున ఆడతారు. అండ్ వీళ్ళ టీం వచ్చి మికాడో అనమాట. నువ్వు నమ్మినా నమ్ముకున్నా నీ గ్రూప్ సికి ఎట్లాంటి గేమ్స్ పెట్టామో వీళ్ళకి కూడా సేమ్ టు సేమ్ పెట్టాం. కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళ యొక్క పేషెన్స్ని పోగొట్టుకోలేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని బిట్రే చేసుకోలేదు. వాళ్ళ గురించి అబద్ధాలు కూడా రాసుకోలేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాళ్ళ టీం కలిసి ఈ థర్డ్ గేమ్ వరకు వచ్చింది. అండ్ ఇప్పుడు 2 రోజులు అయింది కదా. నాకు తెలిసినంత వరకు ఇంకొక 24 అవర్స్లో వీళ్ళు ఈ గేమ్ని కంప్లీట్ చేస్తారనడంతో ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా ఓకే మీ టీం బాగానే గెలిచేటట్లుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్తా చూడు. మా టీంలో కూడా తెలివైనోడు ఒకడు ఉన్నాడు. వాడిని మాత్రం నువ్వు అస్సలు తక్కువ అంచనా ఇద్దో. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడున్నంత వరకు మీ టీం గెలవలేదు అనడంతో ఇంకప్పుడే ఆ అమ్మాయి నవ్వుకుంటా ఓసే నీకైనా పిచ్చి పెట్టిందా, మీ వాళ్ళు 2 ఉన్నారు, మా వాళ్ళు 4 ఉన్నారు. ఇప్పుడు పాసిబిలిటీస్ నేను చెప్తా చూడు. ఎట్లా తిరిగి మీ టీంలో ఇద్దరు ఒకరు ఫుడ్ దగ్గర ఉండి ఇంకొకరు ఫుడ్ ఇద్దాం అనుకున్నా సరే మా వాళ్ళు అక్కడ 4 ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఒకరిని ఫాలో అవుతారు. ఒకవేళ ఇద్దరు ఫుడ్ తీసుకొని వెళ్ళి స్ప్లిట్ అయినా సరే మా వాళ్ళు కూడా 2 ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళని ఫాలో అవుతారు. అండ్ వరస్ట్ కేసులో 4 వాళ్ళని ఫాలో అవుతారు. ఆ విధంగా మీ వాళ్ళు ఎలా తలుచుకున్నా సరే మీ టెన్జాగానికి అయితే ఫుడ్ ఇవ్వలేరు. అండ్ మీ యూచిగాడు అదే అత్యంత తెలివైన వ్యక్తి తలుచుకున్నా సరే ఈ గేమ్లో ఓడిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. అండ్ ఆల్రెడీ నువ్వు చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో అంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో ఆ గ్రూప్ కే గ్యాంగ్ అని చూపిస్తారు. ఇంకప్పుడే వనాయిలంతా కూడా ఏమైందిరా లొకేషన్ చెప్పాడా అనడంతో ఇంకప్పుడే వాడు కూడా లేదు మామ చెప్పలేదు. బహుశా వీడు ఆ యూచిగాని ఎక్కువగా నమ్ముతానట్లున్నాడు. సరేలే మనం ఇప్పటికే ఛాన్స్ సేపు నుంచి వాళ్ళని మానిటర్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ ఫోన్ కూడా తీసుకున్నాం. ఇది బహుశా ఇల్లీగల్ కింద అవుతుంది, వెళ్ళి ఇచ్చేద్దామని చెప్పి యూచి గనులు తాకొచ్చి ఇదిగో నీ ఫోన్, నీ ఫ్రెండ్ బాగానే నిన్ను నమ్ముతున్నాడే, దాదాపు 2 రోజుల నుంచి నువ్వు ఇక్కడ మా దగ్గరే ఉన్నావు అండ్ నువ్వు తలుచుకున్నా సరే మా దగ్గర నుంచి తప్పించుకోలేవు అని చెప్పి నీకు కూడా తెలుసు. అయినా సరే మీరు బాగానే ట్రై చేస్తున్నారని చెప్పి మన యూచి గ్యాంగ్ వాళ్ళని మెచ్చుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో ఒక్కసారిగా మన టెన్జాని చూపిస్తారు. అండ్ టెన్జా దగ్గరికి అవుట్ ఆఫ్ నోవేర్లో మన యూచి వచ్చి టెన్జా బాగున్నావా, నీకోసమే ఫుడ్ వాటర్ తెచ్చా, థ్యాంక్స్ మామ, నువ్వు ఇంతసేపు నా మీద నమ్మకం పెట్టుకునేందుకో, ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు, ఫుడ్ తిను అని చెప్పి తనకు తినిపిస్తూ ఉంటాడు. ఇంకా టెన్జా గడు కూడా థ్యాంక్ యూ ఇచ్చి అని చెప్పి తింటూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసినా గ్రూప్ కే లీడర్ అయ్యిండే మానిటర్ చేస్తుండే ఆ అమ్మాయి వీనికి ఏమైంది సడన్గా పిచ్చి పట్టిందా, నేను అనుకున్నట్లే ఇక్కడ చూడు వీడు ఏం చేస్తున్నాడు, వీడు హెలూసినేషన్స్ ఫీల్ అవుతున్నాడు అంటుంది. అండ్ అప్పుడే మనకు తెలుస్తుంది టెన్జా గడు దాని అంతటిని కూడా ఫీల్ అవుతున్నాడు. అక్కడికి ఏ యూచి గడ రాలేదు, వానికి ఫుడ్ వాటర్ ఏం ఇవ్వలేదు. ఇవన్నీ మన టెన్జా కానీ హాలూసినేషన్స్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే గ్రూప్ కే లీడర్ అయ్యిండే ఆ అమ్మాయి మానిటర్ చూస్తూ లేదు ఇది అసలు జరగకూడదు, వీడు అసలు మనిషేనా కాదా అని చెప్పి యూచి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మనకి కట్టుపన్న నెక్స్ట్ సీన్లో యూచిని చూపిస్తారు. ఇంకా అప్పుడే ఒకసారిగా మన యూచిగాడు ఓకే గైస్ దాదాపు 2 రోజులు గడిచిన తర్వాత నేను ఒక మంచి డిసిషన్కి వచ్చా, నేను వెంటనే గ్రూప్ కేలెక్ స్విచ్ అవుదాం అనుకుంటున్నా, మీకు ఓకేనా అని అడుగుతారు. ఇంకా ఆ మాటలైన అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.